రే రామ్, రెండు చేతులు కలిపితేనే అది నమస్కారం అవుతుందిరా. ఒక్క చేత్తో ఎంత ప్రయత్నించినా అది వృధానే అవుతుంది. అన్నదమ్ముల మధ్య గొడవలనేది సహజం. అలాగని ఆవేశం కట్టలు తెచ్చుకొని ఒకరినొకరు చంపుకునేంత కోపం ఉండకూడదురా. ఒకప్పుడు బాలుది ఆవేశం, కానీ ఇప్పుడు స్వార్థం. ఆ ఇంట్లో వాడు తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఈ ఇంటికి వారసుడిగా వాని తప్ప ఇంకెవరిని గుర్తించకూడదు. వాడి అహంకారాన్ని తట్టుకోలేకనే కదరా మీ నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. చిన్నోడేమో మెకానిక్లా బ్రతికాడు. నువ్వు సీత ఎన్ని కష్టాలు పడ్డారు. మీ అమ్మా నాన్న ఎన్నో అవమానాలు భరించారు. రే, ఈ అహంకారానికి ఏదో ఒక రోజు ఎక్కడో చోట ఎదురనేది ఉంటుందిరా. అందుకే మనం వాడికి ఇలా చేస్తే కానీ బుద్ధి రాదు. పిల్లల్ని దారిలో పెట్టడానికి గురువులు దండిస్తారు. అలాగని మనం వాళ్ళని తప్పు పట్టలేం. ఇది అంతే, వాడికి బుద్ధి రావాలి. ఈ విషయంలో మీ అమ్మ నిర్ణయం కరెక్టేరా? కనీసం ఇప్పటికైనా వాళ్ళు మార్పు మొదలైతే మంచిదే. పదండి వెళ్దాం. సరోజా, సరోజా, అయిపోయిందా? దేశమంతా తిరిగొచ్చారా? దేంతో తిరిగొచ్చారు? తిరిగొచ్చానా? అదేంటే, నీతోనే కదా చెప్పి వెళ్ళాను. నాకన్నీ చెప్పి చేస్తారు మరి. ఇక్కడేమో ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నానో చెప్పారు, కానీ ఏ ఫ్రెండ్ తో కలిసి వెళ్లారో ఎవరికి తెలుసు? ఇంటికి రాగానే నీ గోలంటే నాకు అసలు ఇంటికి రాకుండా అట్నుంచి అట్టే వెళ్ళిపోవాల్సింది. మరెందుకొచ్చారు? బయలుదేరండి. ఏంట్రా, ఎక్కడికి బయలుదేరావు? హనీమూన్కేమో. ఎరా, నిజమేనా? హనీమూన్కా? రే, మనకు రావాల్సిన ఆస్తులు రాకుండా హనీమూన్ అన్నావనుకో, కాళ్ళు విరగొడతాను. లోపల బా. ఆల్రెడీ ఒకసారి విరగొట్టారు కదా, అది చాలదా? మీ చేత కాళ్ళు చేతులు విరగొట్టించుకునే ఓపిక నాకు లేదు. మేము ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాం. అదేంట్రా, నేను రాగానే మీరు వెళ్ళిపోతారా? వీళ్ళెక్కడికి పోతారు? బయటికి పోయి ఎక్కడుంటారు? వీళ్ళ మోహాలికి ఒక పూట సంపాదించుకొని తినడం తెలుసా? పోనీ అత్తగారింటికి వెళ్తారేమో. అక్కడ శశి ఉంది, అది మిమ్మల్ని ఇంటి గడప కూడా తొక్కనివ్వదు. దానికంటే మేమే బెటరు. అది నిలువున ప్రాణాలు తీసే రకం. మేం మా ఇంటికి వెళ్ళట్లేదు అత్తయ్య. అంటే మేము వేరుగా ఉండబోతున్నాం. ఈ ఊరిని, మనుషుల్ని వదిలేసి మేము మాత్రం విడిగా ప్రశాంతంగా బతకాలని నిర్ణయించుకున్నాం. రే, ఏ ఊరు వెళ్తారా? చెప్పం. అదేంట్రా, చెప్పకుండా వెళ్తే ఎలా? ఎందుకు? అక్కడికొచ్చి మా ఇద్దరిని విడదీయడానికా? మేమిద్దరం ఎంత వెడగొట్టినా మీరు విడిపోయారా ఏంటి? బాగానే కలుసున్నారు కదా. కలిసున్నాం కాబట్టే మళ్ళీ మీకు అవకాశం ఇవ్వకూడదు అనుకుంటున్నాం. ఇక నుంచి నీకు మాకు ఏ సంబంధం లేదు. కనీసం నాకు ఫోన్ కూడా చేయొద్దు. ఫోన్ కూడా చేయొద్దా? అంటే మమ్మల్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోతారా? రే, మాకున్న ఒక్కగాన ఒక్క కొడుకు నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమేం కావాలరా? అదే నా కాలు విరగొట్టక ముందు ఆలోచించాల్సింది. కాలు విరిగిందనే జాలి కూడా చూపించకుండా ఎంత హింసించారో మర్చిపోయారా? కన్న కొడుకు కంటే మీకు ఆస్తులు ఎక్కువైపోయాయి కదూ. అవి మీరే ఉంచుకోండి, నన్ను వదిలేయండి. రే, నువ్వు వెళ్ళిపోతే నేను మీ నాన్న ఏం కావాలరా? రే చందు, ఇప్పుడే కదా వచ్చాను, కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాం.
ముందు లోపలికి వెళ్ళి అమ్మ అమూల్య వాళ్ళ లోపలికి తీసుకెళ్ళు. లేదు నాన్న, నేను నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి మీరు నా జోలికి రావద్దు, నేను మీ జోలికి రాను. ఒసే, మా కొడుకుని మా నుంచి విడదీసావు కదే, పాపిష్టి మొహందానా. అమ్మా, అమూల్యనేమీ అనొద్దు. ఇందులో తన తప్పు లేదు. నిర్ణయం నాది. మీకు నిజంగా మేము కావాలి అంటే మీ బుద్ధులు మార్చుకొని రండి. అప్పటి వరకు మమ్మల్ని మర్చిపోండి. పదామూల్య. ఏమండి, రే చందు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న మనిషి ఎక్కడుందో కనిపెట్టాలి. ఈ మనిషి ఎక్కడున్నా ప్రాణాలతో ఉండకూడదు. చంపేయండి. దాని శవాన్ని నాకు చూపిస్తే దీనికి రెండింతలిస్తాను. అలాగే సార్. చెప్పండి డాడ్. ఆ సీత కోసం వేట మొదలు పెట్టానమ్మా. అది ఎక్కడున్నా పట్టుకుంటాను. పట్టుకోవడం కాదు డాడ్, మూడో కంటికి తెలియకుండా దాన్ని లేపేయాలి. ఆ పని నాకొదిలేయమ్మా. ఎలాగో అందరి దృష్టిలో అది చచ్చిపోయింది. కర్మకాండలు కూడా జరిగాయి. అందుకే ఎవ్వరికీ తెలియకుండా దాన్నక్కడే చంపితే ఎక్కువ డబ్బులు ఇస్తానని కూడా వాళ్ళకి ఆశ పెట్టాను. మంచి పని చేశారు డాడ్. దాన్ని లేపితే కనీసం అడిగే దిక్కు కూడా ఉండదు. కొంచెం వెయిట్ చేయమ్మా. ఆ సీత మరణ వార్తను నీకు చెప్తాను. ఎస్ డాడ్. ఇంతకీ మీ అత్త సంగతి ఏమైంది? బాలుని అరెస్ట్ చేయించిందా? ఇంకా రాలేదు డాడ్. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. బాలుని అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి. కన్న తల్లి అరెస్ట్ చేయించినందుకు బాలు రగిలిపోవాలి. బాలు జైలుకెళ్తేనే మనం బాలుని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకోగలం. అమ్మ మీద, అన్నదమ్ముల మీద, అందరి మీద ద్వేషం, అసహ్యం, పగ అన్నీ పెరగాలి. అందుకే కదమ్మా నేను కూడా సైలెంట్గా ఉన్నాను. లాయర్తో మాట్లాడుతున్నాను అనే చెప్పు. అరెస్టు జరిగిన తర్వాత అప్పుడు అసలు నాటకం మొదలు పెడదాం. అలాగే డాడ్. ఓకే, ఉంటానమ్మా. టేక్ కేర్. పదండి ఎస్ఐ గారు. కానిస్టేబుల్స్, పిలవండి సార్. బాలు, మిస్టర్ బాలు. ఏంటి సార్ ఇలా వచ్చారు? ఆదిత్య అనే వ్యక్తి మీద కాల్పులు జరిపి అతన్ని చంపాలని చూసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఆదిత్యని నా భర్త చంపాలనుకున్నాడని మీకెవరు చెప్పారు? మీకెవరు కంప్లైంట్ చేశారు? నేనే. నా కళ్ళ ముందే వీడు ఆదిత్యని షూట్ చేసి చంపాలని చూశాడు.
వాడి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడ్డాడు. లేదంటే ఏమయ్యేది? అందుకని కన్న తల్లయ్యుండి మీరే మీ కొడుకు మీద కేసు పెట్టాలని చూస్తున్నారా? మీరే మీ అబ్బాయిని అరెస్ట్ చేస్తారా? తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. వద్దు అని ఎంత చెప్పినా వీడు విన్నాడా? అన్నంటే ద్వేషం, తమ్ముడంటే పగ, చెల్లెలంటే పడదు, అమ్మ నాన్నల మీద ప్రేమ లేదు, తాతయ్య అంటే గౌరవం లేదు. ఎప్పుడు ఎదుటి వాళ్ల మీద కోపంతో రగిలిపోతూనే ఉంటాడు. ఆ కోపం ఎంత దూరం వెళ్ళింది అంటే చివరికి రక్తం పంచుకు పుట్టిన తమ్ముణ్ణి చంపటానికి వెనకాడలేదు. ఇలాంటి వాడికి మనుషుల మధ్య ఉండటానికి అర్హత లేదు. అందుకని కేసులు పెట్టి జైలుకి పంపిస్తారా? కన్న తల్లిగా చాలా గొప్ప ప్రేమ చూపిస్తున్నారు. బహుశా ఈ ప్రపంచంలో మీలాంటి గొప్ప తల్లి ఇంకెవ్వరూ ఉండరేమో. ఎందుకు శశి, ఎందుకు ఆవిడతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నావు? ఆవిడ దృష్టిలో నేనేంటో చెప్పింది కదా. నేనొక దుర్మార్గున్నంట. అందుకని నన్ను జైలుకి పంపించడానికి పోలీసుల్ని తీసుకొచ్చింది. ఆవిడకి కొడుకులంటే ఆ రాముగాడు, ఆదిత్యగాడు. నేను ఏమీ కాను. అందుకే నన్ను అరెస్ట్ చేయించాలని వచ్చింది. సార్, నన్ను అరెస్ట్ చేయండి సార్. కానీ నేను అరెస్ట్ అవుతుంది నేను నేరం చేసినందుకు కాదు సార్. ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకు సిగ్గుపడి ఇక్కడ ఉండలేక అరెస్ట్ అవుతున్నాను. ఇది నాకు కావాల్సింది. ఈ మాట నీ నోటి నుంచి రావాలని, అది ఈవిడ మనసుని ముక్కలు చేయాలి. అందుకే ఇంతకాలం వెయిట్ చేశాను. నిజమేరా, నా కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నా నేను నోరెత్తకుండా మౌనంగా ఉన్నాను కదా, దానికి సిగ్గుపడు. కన్న తండ్రి మీద చెయ్యెత్తినా నిన్ను ఏమి అనలేకపోయాను కదా. నీ వల్ల అయినా దేశాలు పట్టిపోయినా నిన్నేమి అనలేకపోయాను కదా. మరి నాలాంటి చేతకాని తల్లి కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడాల్సిందే. నీ తోడ బుట్టిన చెల్లెలి కాపురం నాశనం అవుతున్నా నాకేం సంబంధం లేదు అని నువ్వు పట్టించుకోకపోయినా, నీ అన్నని ఇంట్లోంచి బయటికి గెంటించినా, సొంత తమ్ముణ్ణి పరాయి వాడిలా చూసినా, చివరికి వాళ్ళిద్దరిని చంపాలని చూసినా నేను చేతగాని దానిలా చూస్తూ ఉండిపోయాను కదా. అందుకు నాలాంటి దాని కడుపున పుట్టినందుకు నువ్వు సిగ్గుపడుతున్నావు. కానీ ఇప్పటికైనా నాలో ఈ మార్పు వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. ఈ పని ముందే ఎందుకు చేయలేకపోయానా అని పశ్చాత్తాపడుతున్నాను. ఎస్ఐ గారు, వీడు నా చిన్న కొడుకుని చంపాలని చూశాడు. దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. అరెస్ట్ చేయండి. వీడి మీద ఏం కేసులు పెడతారో పెట్టండి. వెంటనే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి సార్. కానిస్టేబుల్స్, టేక్ హిమ్ టు కస్టడీ. నో బాలు, నువ్వేం భయపడద్దు. నేను డాడీ ఉన్నాం. నీ మీద ఒక్క ఈగ కూడా వాలకుండా మేం చూసుకుంటాం. అరెస్ట్ చేయించినంత మాత్రాన ఏమీ కాదు, అంతా మేం చూసుకుంటాం. కానిస్టేబుల్స్, మూవ్.
అంత స్పీడ్గా నడుపుతున్నావేంట్రా? ఆదిత్య చేతికి గాయమైంది కదరా, వాడికి ఇబ్బంది అవుతుంది, మెల్లగా పోని. తొందరగానే వెళ్ళాలి తాతయ్య. ఆదిత్య కొంచెం సర్దుకోరా. పర్లేదన్నయ్య. ఎందుకురా అంత తొందర? తాతయ్య అమ్మ బాలుని అరెస్ట్ చేయించి ఉంటుంది తాతయ్య. ముందు వెళ్తే అక్కడుంటే ఆపచ్చు మనం. మీరు ఆపాలని చూసినా సరే అత్తయ్య ఊరుకోరు బాబు గారు. ఈ పాటికి అరెస్ట్ చేసే ఉంటారు. ఆయన ఇక్కడ మీ తమ్ముడి పరిస్థితి చూసి కూడా మీరు ఇంకా మీ పెద్ద తమ్ముడిని వెనకేసుకుని వస్తే ఎలా అండి? శైలు, అన్నయ్యని ఏమీ అనకు. అన్నయ్య ఎవరిలో అయినా మార్పు రావాలనే కోరుకుంటాడు కానీ ఎవరూ నాశనం అవ్వాలని కోరుకోడు. రామ్, నీ అమ్మ చేస్తుంది మంచి పనే, నువ్వు అడ్డుపడాలని చూడకు. జానకి, 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 మీరా అమ్మా? ఏం చేస్తున్నావు? అబ్బే ఏం లేదండి. ఏమీ లేకపోవడమేంటి? ఏదో ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుందిలే. ఇదిగో తీసుకో. ఏంటండి ఇవి? నీకోసమే జానకి. నీకు ఈ సమయంలో ఇలా పుల్లటివి తినాలనిపిస్తుంది కదా, అందుకే తీసుకునొచ్చాను. తినమ్మా. ఎందుకండి నా గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు? నాకేం కావాలో నేను అడగకుండానే తెచ్చిపెడుతున్నారు. నా మనసులో ఏముందో ముందు మీరే తెలుసుకుని నాకు అందిస్తున్నారు. ఎందుకిదంతా? ఎందుకంటే నువ్వు ఒట్టి మనిషివి కాదు కాబట్టి. నీ కడుపులో లవకుశుల్లాంటి 2 పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి. వాళ్ళు ఆరోగ్యంగా పెరిగి ఆనందంగా ఈ భూమి మీదకి వచ్చేలా చేయటం నా బాధ్యత కాబట్టి. అందుకే ఇదంతా చేస్తున్నాను. వద్దండి, జీవితం మీద లేనిపోని ఆశలు కల్పించాలని మీరు చూడొద్దు. నేను ఆరిపోయే దీపాన్ని. ఆ సంగతి నాకు తెలుసు. అలా అని ఎవరు చెప్పారు? ఎంత అడుగంటిన దీపమైనా ఒత్తి రాజేస్తే మళ్లీ వెలుగుతుంది. దానికి అవసరమైన నూనె పోస్తే ఎప్పటిలాగా దగదగా మెరుస్తుంది. దీపంలో నూనె పోసినంత సులభం కాదండి నాకు ఊపిరిపోయడం. నా ఆయుష్ ఇంతవరకే అని ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. అలా అయితే నువ్వు నదిలో దూకినప్పుడే ప్రాణాలు పోవాలి కదమ్మా. మరి ఎలా బ్రతికావు చెప్పు? నీకింకా బోలెడంత జీవితం ఉంది జానకి. అందుకే ఆ భగవంతుడు ఈ బాధ్యతని నీ కడుపున పడేశాడు. పిల్లల్ని కని పెంచి ప్రయోజకుల్ని చెయ్యాలి అనేది ఆ భగవంతుడి నిర్ణయం అమ్మా. అందుకే నీ ఆయుష్ని పెంచటానికి నాకవకాశం ఇచ్చాడమ్మా. మానస నీకు ట్రీట్మెంట్ మొదలు పెడుతుంది.
నువ్వు తనకి మొదటి కేసు. నీకోసం కాదు, తన కోసమైనా నిన్ను బ్రతికించుకోవాలని మానస నిర్ణయం తీసుకుంది. నువ్వు చక్కగా పిల్లల్ని కంటావు. ఆ పిల్లల్ని తీసుకుని నీ భర్తకి బహుమతిగా అందించి సంతోషంగా ఉంటావు. ఇది నా మనసులోంచొస్తున్న మాట. ఖచ్చితంగా జరుగుతుంది. బాలు మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుందామమ్మా. కుదరదు. వాడు చేసిన పనికి శిక్ష పడాల్సిందే. ఈ విషయంలో నువ్వే కాదు, ఆ దేవుడొచ్చి చెప్పినా వినను.